అమ్మా డిగ్రీలో డిస్టింక్షన్ వచ్చిందని సీఎం గారి సర్టిఫికెట్ మెడల్ ఇచ్చారమ్మా. అవునా, సరేలే బాబు. ఏ రియాక్షన్ లేదేంటి? అమ్మా నేను ఒక కంపెనీ సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసి క్రాక్ చేసినందుకు 1 lakh బోనస్ ఇచ్చారమ్మా. అవునా, సరేలే బాబు. దీనికి రియాక్షన్ లేదా? సరే అమ్మా. అమ్మా నువ్వు చెప్పిన కూరగాయలన్నీ ఒకే షాప్ లో తీసుకొచ్చినందుకు ఒక కొత్తిమీర గడ్డ ఫ్రీగా ఇచ్చాడమ్మా. ఏంటి, కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చావా? తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టిందా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. ఏమండి, వింటున్నారా మీ కొడుకు చెప్పింది? ఒక్క కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చాడంట. నీ ఎదవ మొహానికి ఎప్పుడైనా జీలకరైనా తెచ్చావా? ఉండొక్క నిమిషం. అయ్యో దేవుడా, నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. ఏ భవ్య, ఏమన్నావే నువ్వు? నీ కొడుకు పాడైపోతాడు, చదివి చదివి పిచ్చోడైపోతాడు అన్నావు కదా. ఈ రోజు నా కొడుకు ఒక కొత్తిమీర కట్ట ఫ్రీగా తెచ్చాడే. ఇప్పుడు చెప్పవే, నీ కూతుర్ని నా కొడుకిస్తావా? మా ఏదేదో సాధించినా ఒక్కసారి కూడా పట్టించుకోలేదు, అలాంటిది ఒక కొత్తిమీర కట్ట తెచ్చినందుకు ఈ రేంజ్ లో ఓవరాక్టింగ్ చేస్తున్నావు కదమ్మా నువ్వు. వదినా, బంధువులు అన్నాక కొన్నిసార్లు తిడతాం, తిట్టించుకుంటాం. దానికే సంబంధాలు తెంచుకుంటావా ఏంటి? నువ్వెప్పుడైతే నీ కొడుకు కొత్తిమీరని ఫ్రీగా తీసుకొచ్చాడని చెప్పావో నేనప్పుడే డిసైడ్ అయ్యాను, నీ కొడుకే నా అల్లుడని.